ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే టాటా వంటి సంస్థలు ఈ సెగ్మెంట్ లో దూసుకుపోతూ ఉంటే సుజుకి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే ఆ వెయిటింగ్ కు ఇక మారుతి సుజుకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆసన్నమైంది. సుజుకి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే ఆ వెయిటింగ్ కు ఇక మారుతి సుజుకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయింది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఈవీని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని మారుతి సుజుకి ఇండియా ఎండీ అండ్ సీఈఓ హిషాషి టేకుచి సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని నిర్ధారించారు. 2030 నాటికి ఎగుమతులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కొత్తగా రానున్న ఈ కొత్త ఈవీలో 60 kWh బ్యాటరీ ఉంటుందని, ఇది 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆయన చెప్పారు. మారుతి సుజుకి సీఈఓ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సియామ్ 64 వార్షిక సెషన్లో ఆయన మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తాము 500 కిలోమీటర్ల హై రేంజ్తో కూడిన అధిక స్పెసిఫికేషన్ ఈవీని కలిగి తీసుకువస్తున్నట్లు చెప్పారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీతో శక్తిని కలిగి ఉంటుందని చెప్పారు. కస్టమర్ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇదే ఈవీలను భారతదేశంతో పాటు యూరోప్, జపాన్ వంటి మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఆందోళనలను తొలగించడానికి అనేక పరిష్కారాలను తాము అందిస్తున్నామని చెప్పారు. తమ బలమైన నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు మంచి సర్వీస్ను అందిస్తామని ఆయన నొక్కి చెప్పారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను ఎదుర్కోవడానికి మారుతి తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని చూస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతో పాటు ఆటోమేకర్ బయో ఇంధనాలు, హైడ్రోజన్లతో కూడిన మోడళ్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. చమురు వినియోగం, CO2 ఉద్గారాలను తగ్గించడానికి హైడ్రోజన్, బలమైన హైబ్రిడ్లు, జీవ ఇంధనాలు వంటివి బాగా ఉపకరిస్తాయి.